హార్ట్ ఒక్కసారిగా ఆగితే షాక్ ఇవ్వాలా లేక సిపిఆర్ చేయాలా? షాకబుల్ వర్సెస్ నాన్ షాకబుల్ కార్డియాక్ అరెస్ట్. హాయ్, నేను మీ డాక్టర్ సామ్రాట్. ఎప్పటిలాగే మీ ముందుకు ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో మనం చూసే రెగ్యులర్ కేసులు ఎలా ఉంటాయి, వాటిని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకుందాం రండి. మీ ముందు ఒక మనిషి ఒక్కసారిగా ఛాతి పట్టుకొని పడిపోయాడు. చుట్టూ ఉన్నవాళ్ళు షాక్లో ఉండిపోయారు. ఇది గుండెపోట లేక గుండె ఆగిపోయిందా? ఈ టైంలో షాక్ ఇవ్వాలా లేక సిపిఆర్ చేయాలా? ఇలాంటి క్షణాల్లో తీసుకునే ఒక్క నిర్ణయం ఒక ప్రాణాన్ని కాపాడగలదు లేదా కోల్పోయేలా చేస్తుంది. ఇది మనందరికీ తెలిసిన విషయం. ఈరోజు మీకు ఈ వీడియోలో ఒక క్లారిటీ ఇస్తాను. ఎప్పుడు షాక్ ఇవ్వాలి లేదా ఎప్పుడు సిపిఆర్ చేయాలి? ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో ఒక రూమ్లో అలారమ్స్ మోగుతున్నాయి. మానిటర్లో గుండె రిథం కనిపిస్తోంది. డాక్టర్లు వెంటనే ఒక ప్రశ్న అడుగుతారు. ఇది షాకబుల్ రిథమా లేక నాన్ షాకబుల్ రిథమా? ఇదే ఈ వీడియోలో మనం అర్థం చేసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం. మన గుండె ఒక పంపింగ్ సిస్టమ్ మాత్రమే కాదు, ఇది ఎలక్ట్రిక్ సిస్టమ్ మీద పనిచేస్తుంది. సరైన టైంకి సరైన సిగ్నల్ వచ్చినప్పుడు మాత్రమే గుండె క్రమంగా పనిచేస్తుంది. కానీ ఆ ఎలక్ట్రిక్ సిస్టమ్ గందరగోళం అయినప్పుడు గుండె కంపిస్తుంది. వాటినే పాల్పిటేషన్స్ అంటాం. కానీ ఇక్కడ రక్తం సరఫరా జరగదు. ఇది చాలా ప్రాణాంతకమైన స్థితి. షాకబుల్ రిథం అంటే ఏమిటి? షాకబుల్ రిథం, ఇందులో మన మానిటర్లో గుండె అస్తవ్యస్తంగా కదులుతూ కనిపిస్తూ ఉంటుంది. వెంట్రుకులర్ ఫిబ్రిలేషన్స్ కావచ్చు లేదా పల్స్లెస్ వెంట్రుకులర్ టాకికార్డియా. ఇవి రెండు షాకబుల్ రిథమ్స్. ఇక్కడ ఎందుకు షాక్ ఇస్తాం? ఈ సమయంలో గుండె పూర్తిగా ఆగిపోలేదు, కానీ తప్పుగా కదులుతోంది. డిఫిబ్రిలేటర్ షాక్ అంటే గుండెని ఆపడం కాదు, గుండెని రీసెట్ చేయడం. ఒక బలమైన ఎలక్ట్రిక్ షాక్ గుండెకు కొత్త రిథం ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. డాక్టర్ మాటల్లో చెప్పాలంటే వెంట్రుకల్ ఫిబ్రిలేషన్లో షాక్ అంటే లైఫ్ సేవింగ్. నాన్ షాకబుల్ రిథం అంటే ఏమిటి? మన మానిటర్లో స్ట్రైట్ లైన్ గుండె కదలిక లేదు. దీన్నే ఏసిస్టోల్ లేక ఫ్లాట్ లైన్. ఇక్కడ ఒక నిజం చెప్పాలి, ఇక్కడ షాక్ ఇవ్వడం పనికిరాదు. ఎందుకు? షాక్ ఇచ్చేందుకు గుండెలో ఎలక్ట్రికల్ యాక్టివిటీ లేదు. మరి ఏం చేయాలి? ఓన్లీ హై క్వాలిటీ సిపిఆర్, ఆక్సిజన్ అండ్ మెడిసిన్స్ లైక్ అడ్రినలిన్ అండ్ అట్రోపిన్. ఇక్కడ ప్రాణం నిలబెట్టేది కేవలం మన చేతుల బలం, సమయానికి చేసిన సిపిఆర్. సిపిఆర్ అంటే ఒక మెడికల్ ప్రొసీజర్ మాత్రమే కాదు, ఇది బ్రెయిన్ని బ్రతికించడమే. గుండె ఆగిన మెదడుకు 4 నుంచి 6 నిమిషాల వరకు బతికే ఉంటుంది. ఆ సమయాన్ని గెలిచేది మన చేతులు, మన ధైర్యం మాత్రమే. సిపిఆర్ అనేది ఒక టైం బయింగ్ టూల్. కామన్ అజంప్షన్ ఏమిటి అంటే హార్ట్ ఆగితే షాక్ ఇవ్వాలి. ఇది తప్పు. నిజం ఏమిటి అంటే అన్ని కార్డియాక్ అరెస్టుల్లో షాక్ అవసరం ఉండదు. రిథం మీద ఆధారపడి నిర్ణయం తీసుకోవాల్సి అవసరం ఉంటుంది. సినిమాల్లో చూపించినంత మాత్రాన నిజం కాదు. మెడిసిన్లో సరైన నిర్ణయం మాత్రమే ప్రాణం కాపాడుతుంది. ఒకరోజు మీ ముందే ఎవరో ఒకరు కూలిపోయినప్పుడు భయపడకండి. ఈ వీడియో గుర్తుపెట్టుకోండి. రిథం ఉంటే షాక్, రిథం లేకపోతే సిపిఆర్. ఒక ప్రాణాన్ని కాపాడే శక్తి మీ చేతుల్లో కూడా ఉంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఒక షేర్ ఈజ్ ఈక్వల్ టు ఒక లైఫ్ని కాపాడుతుంది. హోప్ ఈ వీడియో మీకు క్లియర్గా సిపిఆర్ ఎప్పుడు చేయాలి, షాక్ ఎప్పుడు ఇవ్వాలి అనే ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా మీకు మరిన్ని వీడియోస్ చేయడానికి నేను ఇంకా ప్రయత్నం చేస్తాను. మీకు ఏ వీడియో కావాలో నాకు కామెంట్ చేస్తే దాని మీద పూర్తిగా చేయడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.